డిఎస్సి సైకాలజీ సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించేది. అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం, నమూనా అభ్యసనం. అభ్యసనంకు సంబంధించి సరైన నిర్వచనం. అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ అభ్యసనంలో కనపడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ. శిశువులో మానసిక, శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. జెర్సీల్డ్ దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది బహిర్గత ప్రేరణ. టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు 5+, 3+, 3+4. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. ఆర్టీఈ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 3 హైపోగ్లైసీమియా ఈ వైకల్యంకు దారితీస్తుంది. అభ్యసన వైకల్యం. రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయిన రవి ఐక్యూ ఎంత? 120. ఎంఓఓసీస్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. తరల్ TARL అనగా టీచింగ్ అట్ రైట్ లెవెల్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. గ్రంథకర్త బ్రూనర్.